Hello all, Namaste. Welcome back to our channel Explore with us for food and fun. Yummy and simple red pasta or bell pepper pasta. Easy, flavorful and healthy. మీరు ఓన్లీ రెడ్ పెప్పర్ మాత్రమే తీసుకోవచ్చు. అది కొంచెం స్వీట్గా ఉంటుంది. సో అది బ్యాలెన్స్ చేయడానికి నేను ఒక ఎల్లో పెప్పర్ కూడా తీసుకున్నాను. హాఫ్ ఆనియన్, 4 గార్లిక్ క్లోవ్స్, రెడ్ అండ్ ఎల్లో పెప్పర్స్. ఈ పీసెస్ అన్నిటినీ ఆయిల్, సాల్ట్ అండ్ పెప్పర్తో బాగా కోట్ చేసి 2 మినిట్స్ అలా ప్రీహీట్ చేసిన ఎయిర్ ఫ్రైయర్ ఆర్ ఓవెన్లో పెట్టేసి రోస్ట్ చేసుకోవాలి. మీరు ఐదర్ ప్యాన్లో అయినా రోస్ట్ చేసుకోవచ్చు. మనకి ఏం కావాలంటే ఈ పెప్పర్స్ అండ్ ఆనియన్స్ అవన్నీ కొంచెం స్మూత్గా అవ్వాలి అండ్ స్కిన్ వచ్చేసేయాలి. 400 డిగ్రీస్ ఫారెన్హీట్లో ఒక 10 మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది. ఇలా కంప్లీట్గా రోస్ట్ అయిపోతాయి. ఆన్ ద వే త్రూ ఒక్కసారి ఇలా ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది. అవి రోస్ట్ అవుతున్న ప్రాసెస్లో మనం పాస్తా కూడా బాయిల్ చేసేసుకుందాం. ఇలా మంచిగా రోస్ట్ అయ్యి దాని యొక్క పీల్ ఇలా వచ్చేసినప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు. పాస్తా బాయిలింగ్ వాటర్ కూడా కొంచెం తీసుకుని సపరేట్ బౌల్లో పెట్టుకోండి. నెక్స్ట్ మనం రోస్ట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని బ్లెండర్లో యాడ్ చేసేసుకుందాం. గార్లిక్ పాడ్స్ కూడా ఇలా స్మూత్గా వచ్చేస్తాయి. వాటిపైన స్కిన్ అంతా ఇలా ఈజీగా వచ్చేస్తుంది. 4 to 5 ఆల్మండ్స్, 5 క్యాష్యూస్, కొంచెం చీజీ ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు చీజ్ కూడా యాడ్ చేసుకోండి. లేదు మాకు కొంచెం క్రీమీగా కావాలనుకుంటే మనం కుక్ చేసేటప్పుడు క్రీమ్ యాడ్ చేసుకుందాం. గార్లిక్ పౌడర్, ఆల్ స్పైసెస్ బ్లెండ్, మిల్క్ అండ్ మనం ముందుగా పెట్టుకున్న పాస్తా వాటర్ కూడా యాడ్ చేసేసుకుని ఇలా బ్లెండ్ చేసేసుకోండి. ఫ్లేవర్స్ అనేవి మన ఇష్టం. మనకి ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఆ స్పైసెస్ యాడ్ చేసుకోండి. ఇలా స్మూత్గా బ్లెండ్ అయిపోయిందని ఒక ప్యాన్లోకి తీసుకొని ఒక 2 మినిట్స్ అలా కుక్ అవుతున్నప్పుడు మన హాట్ పాస్తా దీనిలో యాడ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. మీకు సీజనింగ్స్ ఏమన్నా తక్కువ అయింది అనిపించినప్పుడు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ మిక్స్ చేస్తున్నప్పుడు కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి. అంతే, మన ఈజీ అండ్ టేస్టీ పాస్తా రెసిపీ ప్రిపేర్ అయిపోయింది. ఇలానే ఇప్పుడు గ్రీన్ గాడెస్ పాస్తా అని చెప్పి ట్రెండ్ అవుతుంది కదా, అది కూడా సేమ్ ఇలానే వస్తుంది. కాకపోతే మనం స్పినాచ్ని బ్లాంచ్ చేసి ఆ ప్యూరే యాడ్ చేసుకుంటాము. మీరు ఇంకా హెల్దియర్గా కావాలనుకుంటే దీంట్లో చాలా వెజ్జెస్ యాడ్ చేసుకోవచ్చు. మనం రోస్ట్ చేసుకునేటప్పుడే లైక్ బ్రాక్లీ కానీ క్యారెట్ కానీ యాడ్ చేసుకుని ఇలా హిడెన్గా ఇవ్వాలి. పాస్తా అయితే బాగా తింటారు పిల్లలు అనుకున్నప్పుడు ఇలా ఈజీ వేలో వెజిటేబుల్స్ అన్నీ హైడ్ అయ్యేటట్టు మనం ఈ ప్యూరేస్ అవి చేసుకుని పాస్తాస్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ముందు కొరియాండర్ వేసుకుని మిక్స్ చేసేసుకుంటే మన పాస్తా ప్రిపేర్ అయిపోయినట్టే. గ్రేటెడ్ చీజ్ వేసుకుని ఎంజాయ్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.